డెవలపింగ్ ఫెయిత్ టు బిలీవ్ ద ఇంపాసిబుల్ టు బీ. అంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేయడానికి మన విశ్వాసాన్ని పెంచుకోవడం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2:13. ఫస్ట్ Thessalonians 2:13. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. రైట్. ఇప్పుడు మనం వింటున్నాం ఈ వాక్యం. వీఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్. వినుట వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం. వి గెట్ ఫెయిత్ బై హియరింగ్. ఓకే, వి గెట్ ఫెయిత్ బై హియరింగ్ ద వర్డ్. అయితే ఇక్కడ ఈ వాక్యం మనం వింటున్నాం. అయితే ఇది దేవుని వాక్యము గనక అది మనలో పని చేస్తుందంట, కార్యసిద్ధి కలిగజేస్తుందంట. దాని మూలంగా మనము దేవునికి స్తోత్రం చెల్లించుకుంటామంట. ఓకే, చూడండి, ఎవరైనా ఏదన్నా పని చేశారనుకో, పని జరిగిందనుకో, థ్యాంక్స్ చెప్తాం. ఓకే, ఎవరికైనా వి సే థ్యాంక్స్. ఓకే, ఒక్కొక్కసారి ఎవరైనా మనకి దే డిడ్ సమ్ హెల్ప్, దే గాట్ ద జాబ్ డన్, వి విల్ సే థ్యాంక్ యూ, వి సాల్యూట్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలిగజేస్తుందంట. ఫర్ దిస్ కాజ్ ఆల్సో థ్యాంక్ వి గాడ్ వితౌట్ సీజింగ్, బికాస్ వెన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ us, యూ రిసీవ్డ్ ఇట్ నాట్ యాజ్ వర్డ్ ఆఫ్ మెన్. చూడండి, మనుషుల మాటలో కూడా పవర్ ఉంటుంది, అవునా? అందుకనే శుభం పలకమంటారు. ఓకే, దేవుడే చెప్పాడు మీరు కూడా పాజిటివ్గా మాట్లాడాలి, ఇట్స్ గుడ్. ఓకే, మరి మనిషి కూడా చూస్తే ఒక్కొక్కసారి ముందు పుట్టినరోజులప్పుడు అప్పుడు మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అంటారు. మీరు ఎక్కడైనా పుట్టినరోజుల్లో అక్కడ ఎవరైనా బ్లెస్ చేస్తున్నప్పుడు షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అని ఎక్కడైనా అన్నారా? ఎందుకంటే మనుషులకు కూడా డౌట్, అవుతారా లేదో తెలియదు, బ్లెస్ అవుతామా లేదా, జరుగుతుందా జరగదా, డౌట్. కానీ ఇక్కడ ఇది మానవుడి మాట కాదంట, ఇది దేవుని మాట, ఇది సత్యమైన వాక్యము. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే విచ్ ఎఫెక్చువల్లీ వర్కత్. ఎఫెక్చువల్లీ అంటే బాగా పని చేయడం, అందరూ బాగా పని చేయడం అనండి. ఎఫెక్చువల్లీ వర్కత్. ఈ వాక్యం అంట బాగా పని చేస్తుందంట. ఓకే, సో చాలామంది ఓకే భక్తితో వస్తారు దేవుడి దగ్గరికి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మంచోడు, ఓకే కరెక్ట్. బట్ దిస్ వర్డ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎఫెక్చువల్గా పనిచేస్తుందంట. ఒక్కొక్కసారి ఈ జీవితాంతము వాక్యం అంతా తెలుసు, కానీ వాక్యం కొన్ని చోట్ల కొన్ని సార్లు మన జీవితంలో కొన్ని వాక్యాలు పనిచేయవు. ఎందుకు అంటే భయంతోటి దాని మీద మనము కేంద్రీకరించక అనుమానంతో ఉండి కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. కానీ నాకు తెలిసి ప్రతి విశ్వాసికి సాక్ష్యం ఉంటుంది. ప్రతి ప్రార్థనా పరుల దగ్గర అయితే కనీసము 100 సాక్ష్యాలన్నా ఉంటాయి. ఫర్ ప్రేయర్ పీపుల్, సాలిడ్ టెస్టిమోనీస్ నేను అంటున్నాను, సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చి దేవుడు. ప్రార్థించుము జవాబిస్తాననేది కూడా ఒక వాక్యమే. ఇట్ వర్క్ ఎఫెక్చువల్లీ. అంటే దేవుడు కొన్ని డెవలప్ చేస్తాడు మనుషులు. చూడండి, ఇప్పుడు మనము తల్లిదండ్రులము ఎంత ప్రేమ గల వాళ్ళమైనా మన పిల్లల పట్ల కొన్ని ఆప్షన్స్ అయితే మనము నో ఆప్షన్స్ ఇస్తాం. ఏంటి? చదువుకోవడం, అవునా కదా? నో, నేను చదువుకోను అంటే ఆప్షన్ ఇస్తావా? నేను అన్నం తినను ఆప్షన్ ఇస్తావా? సో కొన్ని ఆప్షన్స్ ఇవ్వం. నేను బట్టలేసుకోకుండా పరిగెడతాను అన్నాడు అనుకోండి, మీ సంవత్సరం అబ్బాయి, ఏం చేస్తారు? ఆప్షన్ ఇస్తారా? నో, యూ మేక్ హిమ్ వేర్ నైస్ క్లోత్స్. దెర్ ఆర్ సమ్ లెస్ లైక్ యూ డెవలప్. మీరు మీ సామర్థ్యంతో కొన్ని అధికారం ఉంటుంది కనుక మీరు వారిని చక్కగా తయారు చేస్తారు. సాధ్యమైనంత వరకు మీ శక్తి కొలది మీరు తయారు చేస్తారు. అలాగే దేవుడిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే నామాన్ని ధరిస్తామో, ఆయనకు సరెండర్ అవుతామో, ఆయన నీ జీవితంలో ఓకే అనేక విషయాలు నీకు తెలియకుండా నిన్ను తయారు చేస్తాడు ఆయన. హీ డెవలప్స్ యూ. ఒక్కొక్కసారి పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, తల్లి చేయి పట్టుకొని ఉంటుంది, అరే ఏడిపిస్తుంది, ఆమెకు సంఖ్యలు లేదనిపిస్తుందా? నో, ఏదో తప్పు చేసి ఉంటాడు, కొట్టుంటాడు, అందుకే చేయి పట్టుకుంది. యునో, అలాగే గాడ్ డెవలప్స్ us కంటిన్యూస్లీ. హీ వాంట్ టు డెవలప్ us. ఎందుకంటే మనము యుగములు వెళ్ళి ఆయనతో పాటు జీవించాలా. కాబట్టి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడు. ఓకే, ఎడ్యుకేషనల్ ఆప్షన్సా? ఇస్తాం. డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఓకే నీ ఇష్టం, కొన్ని చదువుకో. బట్ కొన్ని విషయాల్లో
వి విల్ నాట్ గివ్ ఎనీ ఆప్షన్స్. అసలు చదువుకోనంటే వి విల్ నాట్ గివ్ ఎనీ ఆప్షన్. అలాగే దేవుడు కూడా కొన్ని వాక్యాలు మనకిచ్చి కొన్ని శ్రమలు కూడా మనము ఎదుర్కొని ఆ శ్రమ ద్వారా ఈ వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యము నెరవేర్చుకునేటట్టు దేవుడు చేస్తాడు. ఈ డెవలప్స్. అందుకే ఆయన శిష్యుల జీవితాల్లో అలా చేశాడు అనమాట. హీ డిడ్ దట్ ఇన్ హిస్ డిసైపుల్స్, రైట్? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. రైట్. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇఫ్ యూ గాట్ ఫెయిత్, యూ గాట్ సంథింగ్. లెట్ us ask God to develop our faith. కొన్నిసార్లు మనము కొన్ని లేనప్పుడు మనము దేవుణ్ణి అడగాలి. చూడండి, నువ్వు ఇంకా బాగా క్షమించాలి. 7 సార్లు 7x7 సార్లు తప్పు చేసినా క్షమించాలి, అంత విశ్వాసం లేదన్నప్పుడు శిష్యులు ఏమంటారు? అయ్యా, మా విశ్వాసాన్ని పెంచు అంటారు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు కూడా ఆయన తీసుకెళ్తాడు మన విశ్వాసాన్ని పెంచడానికి. కావాలని శిష్యుల్ని ఆ పడవలో పెడతాడు. పడవలో పెట్టి తుఫాన్ వచ్చినప్పుడు ఆయన హాయిగా పడుకుంటాడు. ఆయన తెలీదా? ఎవరైనా తుఫాన్లో పడుకుంటారా? పైగా ఎలాంటి తుఫాను? మునిగిపోయి చనిపోతాం అన్నంత తుఫాను. జాలర్లే మేము చనిపోతాం అన్నంత భయంలో ఉంటే యేసు ఎలా పడుకుంటారు? అంటే ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. అక్కడ కూడా తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమంటారు? ఆయన లేచిన తర్వాత ఆయన లేపితే ఆయన ఏమంటారు? లేచి అల్ప విశ్వాసులారా పొగడరా, తిట్టారా? అదేంటిది అల్ప విశ్వాసం అంటారు? ఆయన లేచి ఆయన కూడా ఏదో ఒక మార్గం ఆలోచించుకొని ఆయన కూడా మాతో ఏకీపించి ప్రేయర్ చేయాలి, కానీ ఇలా తిడుతున్నాడు ఏంటి అంటే ఏంటి? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ప్రార్థించి దీని కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు అనే ఒక సామర్థ్యాన్ని, ప్రార్థనకి ఇలా కూడా ప్రార్థించి జవాబు పొందుకోవచ్చు అని ఒక ప్రార్థన శక్తిని వాళ్ళకి ఆ రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. అంటే ఏంటి? వెంటనే ఆయన ప్రార్థించగా తుఫాను ఆగి. అప్పుడు అనుకుంటాడు, ఈయన ఎవరు? రోగాలే పోతాయి అనుకున్నాం, దయ్యాలే పోతాయి అనుకున్నాం, ఏమాగిపోతున్నాయి? తుఫాన్లు కూడా ఆగిపోతున్నాయి. సో గాడ్ ఈస్ డెవలపింగ్ ఫెయిత్. హీ మేక్స్ యూ గో త్రూ సిచ్యువేషన్స్ టు డెవలప్ యువర్ ఫెయిత్. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండేటువంటి సమస్య ఎందుకు అంటే నిన్ను ఆ సమస్య మీద నీకు అధికారం వచ్చి నీ విశ్వాసాన్ని పెంచడానికే ఆ సమస్య. కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేక నేను చనిపోతే బాగుండు, అసలు నేను యోబులాగా నేను పుట్టకపోతే బాగుండు, అసలు ఇదంతా జరగకపోతే బాగుండు. యూనో సమ్టైమ్స్ వీ గెట్ సో మచ్ ట్రబుల్. దెర్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మన కంట్రోల్లో లేనప్పుడు. ఒక చక్కటి ఆయుధం ఒకటి ఉంది, దాన్ని ఉపయోగించాలి. ఆయుధం పేరేంటో తెలుసా? ప్రార్థన. ఏంటది? ప్రార్థన. When things are not in control, there is a powerful instrument called prayer. నరులేమి పశువులేమి సమస్తము నా స్వాధీనంలో, అన్నీ ఆయన కొరకు ఆయన ద్వారా చేయబడ్డాయంట. సో ఆయన నామని ప్రార్థిస్తే కంట్రోల్ అవ్వందేది. సో గాడ్ ఈస్ టీచింగ్ యూ. వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ యూ? టీచింగ్ యూ. పక్కన చెప్పండి, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనండి. నీ ప్రస్తుత సమస్య మీద కూడా ఆయనకి అధికారం ఉందని చెప్పండి. ద డిలే దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుంది? యా, దట్ ఈస్ ఎ పర్పస్. అయ్యో ఏసయ్యా ముందొచ్చుంటే బాగుండేదయ్యా, ఇప్పుడైతే హంగా కుళ్ళిపోయింది, దుర్వాసన కూడా వస్తుంది, ముందొచ్చుంటే బాగుండేది. ఆయన ఏమంటాడు? నేనే జీవమును పునరుద్ధానం అంటాడు. 3 రోజులకి ఏందమ్మా, 6000 సంవత్సరాల తర్వాత మిఖాయేలుతో వచ్చినప్పుడు ఆ శరీరం ఎముక ఎప్పుడో ఎక్కడో కలిసిపోయిన మహిమ శరీరం బయటకు వస్తుందంట. ఐఆమ్ ద లైఫ్ అండ్ నేనే జీవమును ఏమై ఉన్నాను? పునరుద్ధానమై ఉన్నాను. అందుకే దేవుడు మన విశ్వాసాన్ని పెంచుతాడు. God is developing somebody's faith today. Developing to do the impossible. Resist to be normal. కొన్ని సమస్యలు ఉంటాయి, కరెక్టే. అందుకని ఏం చేయాలంటే ఒకే ఆప్షన్లో ఉండకూడదు. యూ నీడ్ టు ప్రే ఫర్ మెనీ థింగ్స్. కొన్ని అద్భుతాలు జరుగుతాయి. కొన్నిసార్లు మనం కొన్ని విషయం ప్రేయర్ చేస్తాం, ఆ జవాబు రాపోయేటప్పటికీ మనం ఏమనుకుంటాము? నాకు విశ్వాసం లేదు, ఇక నా ప్రార్థన ఆలకింపబడదు, నేను అనర్హుణ్ణి అని చెప్పి ఆ ప్రాంతంలో మనం ప్రార్థించడం ఆపేస్తాం. విశ్వాసం కోల్పోతాం, ఇంక ప్రార్థించాం. ఇక నాకు పెళ్ళి అవ్వదు, ఇక పిల్లలు పుట్టరు, ఇక ఈ నొప్పి పోదు, ఇది రిపోర్ట్ నార్మల్ రాదు. ఇలాగా కొన్నిసార్లు కొన్ని ప్రార్థించి ఇంకా లాభాల కొరకు ప్రార్థించేటప్పటికి అప్పులు బాగా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో విశ్వాసం ఆగిపోతుంది. దాని విషయమై ప్రార్థించి మేము అలా పక్కన పెట్టేస్తాం. అందుకే మరి కూడా అదే అంటది, అవును ప్రభా మాకు తెలుసు పునరుద్ధానం లేస్తే. ఎప్పుడు లేస్తాడంట అంటే యేసు ప్రభు వారు కావాలని ఆలస్యము చేసి వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. గాడ్ ఈస్ ఇంక్రీసింగ్. వాళ్ళేమో నువ్వు ముందొచ్చుంటే బాగుండేది, నువ్వు ఆలస్యం చేసేసావు. ఈరోజు ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నాడంటే అనేకులు ఏదైతే మా చెయ్యి దాటిపోయింది అనుకున్నారో చెయ్యి దాటిపోలేదు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్.
ఏదైతే జరగదు అనుకుంటున్నారో దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై హీ ఈస్ గివింగ్ యూ దిస్ వర్డ్ టుడే. లార్డ్ హీల్ దెమ్ నౌ, బ్లెస్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. ఇదిగో తండ్రి, ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు, ఎస్ లార్డ్, డూ ఇట్ ఇన్ దర్ లైఫ్, వారి జీవితాల్లో. ఎస్, ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని కూడా తాకండి ఆయన. బ్లెస్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్, ఎస్టాబ్లిష్ దెమ్, ఫేవర్ ఆన్ దర్ లైఫ్, హీలింగ్ ఇన్ దర్ బాడీస్, పెయిన్స్, సిక్నెసెస్, ట్యూమర్స్, ఎవ్రీథింగ్ గో అవే, బీ మేడ్ హోల్, కంప్లీట్ హీలింగ్, టోటల్ హీలింగ్ నజరేయుడైన యేసు నామమున. అయ్యా, లార్డ్, గివ్ దెమ్ టోటల్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. Somebody say amen. God bless you.